హాయ్ అండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్, మీ అనురావిల్ల. ఈరోజు వచ్చేసి అయితే మామిడికాయ సాంబార్ చేస్తున్నాను అనమాట. మామిడికాయ ములక్కాయ మంచిగా ఉంటుంది అనమాట. స్వీటు పులుపు కలిసిన మామిడికాయ, కోతపూరి మామిడికాయ అయితేనే చేయాలి, పుల్లటి మామిడికాయ అయితే చేయకూడదు. అలాగే కొంచెం ఉసిరికాయ అయితే చింతపండు మాత్రమే. ఇంకా మంచిగా పెద్ద పెద్ద సైజు ముక్కలుగా మామిడికాయలు అయితే కట్ చేసిన, కొంచెమే చింతపండు అనమాట. ఉసిరికాయ అంతనే అన్నీ కట్ చేసి పెట్టుకున్న. 5-6 రెబ్బలు అయితే ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్న, కచ్చాబిచ్చ చేసి పెట్టుకోవాలి మనం పప్పులు వేసే మాదిరిగా. ఆ తర్వాత తాలింపు వడియాలు అయితే వేసేసినండి. మంచిగా ఆయిల్ అయితే కొంచెమే పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఎల్లిపాయలు వేసేసిన, ఉల్లిపాయలు కూడా వేసేసిన అనమాట. ఇంకా ఆయిల్ అయితే సరిపడా కొంచెమే పోసుకోవాలి. మనకి సాంబార్ ఆయిల్ పైకి తేలకూడదండి, టేస్ట్ ఉండదు. సాంబారు ఆయిల్గా ఉంటుంది అనమాట. సరిపడా పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్, అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ముందే మనం పప్పులు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకుంటాం, కానీ ఇంకా తాలింపులో కూడా కొంచెం వేసుకున్నామంటే టేస్ట్ ఉంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఈరోజు ఇంట్లో లేవన్నమాట, అందుకనేసి నేను వేయలేదు. అప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసినామంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, 2 పెద్ద సైజు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నా. మంచిగా కలుపుకొని వేగనీయాలన్నమాట. ఆ తర్వాత వేగినాక మనం వచ్చేసి ములక్కాయ, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత మామిడికాయ టెంక, అలాగే పీసులు అన్నీ కట్ చేసిన పీసులు అన్నీ వేసుకోవాలన్నమాట. మంచిగా కలపాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం 2 నిమిషాలు సరిపోతుంది. మామిడికాయ అయితే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. పుల్లగానే ఉంటుంది కదా, పులుపు స్వీట్ ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్ల కారం అయితే వేసినండి. మంచిగా కలిపి కారం వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం ఇంగి వేసుకోవాలన్నమాట, చిటికెడు. మంచిగా కలుపుకోవాలి. తర్వాత పప్పు ఉడకబెట్టింది ఉంటుంది కదా, దాంట్లో మొత్తం ఈ మిశ్రమాన్ని అయితే మంచిగా మొత్తం వేసుకోవాలన్నమాట. మనం తాలింపు పెట్టింది మొత్తం వేసుకొని చింతపండు నీళ్ళు పోసుకోవాలి, చింతపండు రసం. ఆ తర్వాత కొన్ని వాటర్, మనకు సాంబార్ ఉడికేంత, చిక్కదనం వచ్చేంత వాటర్ అయితే పోసుకొని మంచిగా ఉప్పు కారం చూసుకొని, ఏదైనా సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అనమాట. నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇంకా మూత పెట్టేసి 1 విజిల్కి అయితే మనం వదలాలండి. ఆ తర్వాత సాంబార్ అయితే ఇట్లా రెడీ అయిపోద్ది. వేడి వేడి సాంబారు సూపర్గా టేస్ట్గా మంచిగా ఉంటుందండి. మనం కుక్కర్లో కాకుండా విడిగా చేసినామంటే లేటుగా మామిడి ముక్కలు వేయాలి, అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా కూడా సాంబార్ అనేది. ఇంకా రైస్ అయితే అయ్యింది. అలాగే ఈరోజు వచ్చేసి స్పెషల్గా మంగళవారం రోజు మామిడికాయ సాంబార్ అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. కుక్కర్లో కాకుండా విడిగా వండండి, ఇంకా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం 10 నిమిషాల ముందు మామిడి ముక్కలు వేసినామంటే పీసులుగా బాగుంటుంది అనమాట సాంబార్ అనేది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తాలింపు వడియాలు వేస్తాగా, దానివల్ల ఈ సాంబార్కి టేస్ట్, కారం వల్ల కూడా టేస్ట్ అనమాట, మసాలా కారం. ఈరోజు మా వంటలు వచ్చేసి ఇవే అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.